నమస్తే, నవసాహితీ భారతీయం సాహితీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక విశిష్ట వ్యక్తి, విశిష్టమైన అతిథి మనతో పాటు ఆశీనులై ఉన్నారు. శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు పంచగ్రంథ అంటే ప్రబంధ కావ్యాలను పరిచయం చేశారు. ప్రబంధ కావ్యాలు పంచగ్రంథాలు రాశారు, పరిచయం చేశారు, వ్యాఖ్యానం కూడా ఇచ్చారు. వారిని అడిగి విశేషాలు మనం తెలుసుకుందాము. అయితే ముందుగా ఒక చిన్న పద్యము చెప్తానండి. గిరిరాజతనయ నిన్నింక మురిపంబున నాదు మదిలో ముందుగా తలతున్ దురితంబుల కోదార్చియు కరుణతో కవిధారను సగి మమ్ము కాపాడగదే. ఇప్పుడు బాలాంత్రపు వెంకటరమణ గారు వారి యొక్క అసలు సాహితీ ప్రస్థానం ఎలా జరిగింది, వారికి ప్రబంధ కావ్యాల మీద ఎందుకు అంత అభిరుచి ఏర్పడింది, ఆ తర్వాత వారు తెలుగు పద్య మధురములను కూడా రచించారు. ఆ పద్యం అంటే ఆయనకి ఎందుకు అంత ఇష్టం, ఈ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఇండియా నెక్స్ట్ సాహితీ ఛానల్ కి స్వాగతం. ధన్యవాదాలు. మీ యొక్క సాహితీ ప్రస్థానం ఎలా మొదలైంది? మీకు సాహిత్యం, తెలుగు సాహిత్యం అంటే ఎందుకు అంత అభిలాష? తర్వాత మీకు పద్యాలంటే చాలా ఇష్టమని విన్నాను. ఆ పద్యాలంటే ఎందుకు అంత మక్కువ, ఆసక్తి, జిజ్ఞాస మాకు తెలుపుతారా? ప్రయత్నిస్తానండి. నేను కూడా నిన్న మొన్నటి వరకు అంటే ఇంచుమించు రిటైర్ అయ్యే ముందు వరకు కూడా తెలుగు పద్యం అంటే పారిపోయిన వాడినే. చదువుతున్నప్పుడు ఏమైనా కవియాలు చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో పద్యాలు ఏమన్నా వస్తే నేను పేజీలు తిప్పేసిన వాడినే. అనుకోకుండా నేను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రాసిన పద్య కవితా పరిచయం అనే ఒక పుస్తకం చదివాను. అద్భుతమైన పుస్తకం సార్. నేను కూడా చదివాను ఆ పుస్తకం. నేను చదివాను. అది వారు నన్నయ్య దగ్గర నుంచి మొదలుకొని ప్రబంధ కావ్యాలు కంకటి పాపరాజు వరకు పార్ట్ 1 లో అన్ని ఒక్కొక్క కావ్యం నుంచి ఒక ఘట్టం తీసుకుని ఆ పద్యాన్ని వాడుక భాషలో వివరిస్తూ దాన్ని ఆయన పాఠక మిత్ర పద్ధతి అన్నారు. రీడర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ అని ఎలా అంటాము, యూజర్ ఫ్రెండ్లీ లాగా ఆయన పేరు పెట్టారు దాన్ని. అవి చదివిన తర్వాత నేను అదేదో రైలు ఇంజిన్ వచ్చి గుద్దినట్టు అయింది నాకు. తెలుగు పద్యంలో ఎంత ఉందా, ఎంత గొప్ప భాష, మన భాష ఎంత గొప్పదా అని ఆ పద్యాలు చదవడం మొదలు పెట్టాను. కావ్యాలు అసలు అంతవరకు ఆంగ్ల సాహిత్యం మీద చదువుకున్న వాళ్ళు, నాకు ఉద్యోగరీత్యా కూడా తెలుగుతో ఎప్పుడు పరిచయం లేదు. నేను తెలుగులో ఎంఏలు పిహెచ్డీలు చేయలేదు. ఎస్ఎస్ఎల్సీలో చదువుకున్న తెలుగు 1964 ఎస్ఎస్ఎల్సీలో ఆఖరిసారి తెలుగు చదువుకున్నాం. బిఏలో సబ్జెక్ట్ ఉండేది, తర్వాత అవి ఎప్పుడో బిఏ చేసాం, వెంటనే చేయలేదు. అలాంటిది ఎక్కువ టచ్ లేదనే చెప్పాలి. రిటైర్ అయ్యే ఈ పుస్తకం ఎప్పుడైతే చదివామో పద్య కవితా పరిచయం, అప్పుడు ఇంక వెంటనే, అప్పట్లో నేను యెమెన్ దేశంలో ఉండేవాడిని. అది గల్ఫ్ కంట్రీలో, రిపబ్లిక్ ఆఫ్ యెమెన్, అక్కడ ఉండేవాడిని. ఏదో కాలక్షేపానికి పుస్తకం తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో కనిపిస్తే ఈ పద్య కవితా పరిచయం కొనుక్కుని తీసుకెళ్లి 2 ఏళ్ళ 6 నెలల పాటు పిట్లోనే ఉండిపోయింది. ఒకసారి ఎప్పుడో వరుసగా అక్కడ వారం రోజులు సెలవులు వస్తాయి. బక్రీద్కి, రంజాన్ కి ఏమి ఉండవు, అన్ని మొత్తం మూసుకుపోయి ఉంటాయి. సో అప్పుడు ఏదో నేను తోచగా బుక్ తీశాను, తీసి చదివి నిజంగా అవార్డ్ అయిపోయాను. వెంటనే ఇండియా వచ్చినప్పుడు వెకేషన్ లో వస్తుండేవాడు, ఏడాదికి 2 సార్లు అలాగా. ఎక్కడెక్కడ కావ్యాలు ఉన్నాయి అవన్నీ వెతికి కొనుక్కుని ఇంకా కావ్యాలను కొనుక్కోవడం చదువు మొదలు పెట్టాను. అందులోనే మన చరిత్రతో మొదలు పెట్టాను. అవి అయిన తర్వాత వాటిలోని ఇంకా వ్యాఖ్యానాలు చూసుకుంటూ బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పిన పద్ధతిలో ఆ పద్యం చదువుకుంటూ, టీకా తాత్పర్యం చూసుకుంటూ, మళ్ళీ వెనక్కి వెళ్ళి పద్యం చదువుకుంటూ, రాత్రి పౌరులు అసలు నాకు ఇంకా ప్రపంచం కనిపించేది కాదు. తెలుగులోనే సాహిత్యం, ఇంకో కావ్యం తర్వాత మహాభారతం, రామాయణం అవన్నీ చదువుకుని అంటే చదివే పద్ధతి అలవాటు చేశారు మాస్టర్. తర్వాత వచ్చినప్పుడల్లా ఏమేమి అర్థం కాకపోయినా పెద్ద పెద్ద వాళ్ళు పండితులను కలుస్తూ ఉండడం, అలాగే వారితో పరిచయం చేసుకున్నాను. తర్వాత చాలా ఆప్యాయంగా ఆదరించారు నన్ను.
సో నాకు ఆసక్తి ఆ విధంగా కలిగింది. ఎస్ సార్. అయితే మీరు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద దాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత నేను చెప్తా మీరు వరుసగా ఫస్ట్ తెలుగు పద్య మందిరములో మీరు ఏమేమి వేమన శతకము ఇంకా చాలా శతకాలు మీరు పరిచయం చేశారు కదండి, అది ఒకసారి మాకు చెప్తారా? అలాగే, తప్పకుండా. ఇప్పుడు నేను చదివిన మొదటి పుస్తకం బేతవాళ్ళ గారిది పద్య కవితా పరిచయం. దాన్ని చూస్తూ నేను నోట్స్ రాసుకున్నా. మామూలుగా బాగా నచ్చి బాగా మనసుకు నచ్చినవి ఎలా రాశారు ఏంటి అని అసలు మనకు కావాల్సినవి ఇంకా ఎక్కువ నచ్చినవి నోట్స్ లాగా రాసుకున్న దాకా ఉండి అందులో లేని పద్యాలు లేని కవియాల నుంచి కూడా నేను నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టా. అలా నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టారు కదా, ఇంత లావు గ్రంథం ఒకటి తయారైంది. అందులో శతకాలు అవి కూడా యాడ్ చేసుకున్నా. అందులో నేను శతకాలు ఎందుకు చెప్పకూడదు, నా మనవలు మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్దామని కొన్ని శతకాలు రాసి వాటికి అర్థాలు రాసుకున్నా. ఇలాగా తెలియకుండానే ఒక పుస్తకం తయారైంది. దానికి నేను పద్య కవిత పరిచయం అది వారు పెట్టింది, నాకు తెలుగు మధ్యమలని పేరు పెట్టాను. దానికి పేరు పెట్టి అందులో మా పిల్లలు మామూలుగా ముందు అయితే పద్యాలే రాశాను, ఏం లేదు. తర్వాత ఎవరో చూసి పద్యాలు చాలా బాగున్నాయి, వీటికి వివరణలు కూడా ఇస్తే బాగుంటాయి కదా అన్నారు. అప్పుడు మళ్ళీ అన్ని తిరగా రాసి అదే బేతవాళ్ళు గారి అదే అనుసరిస్తూ రాసి దాంతో కొన్ని శతకాలు అవి యాడ్ చేశాను. సరే, కొన్ని ప్రార్థనలు, లక్ష్మీ ప్రార్థనని, విష్ణు ప్రార్థనని, శివుని ప్రార్థనని యాడ్ చేశాను. కానీ సరే, ఈ పుస్తకాలు ప్రింట్ చేయమని ఇంకొకరు సలహా ఇచ్చారు. సరే, మరి ఎలా నాకు అప్పట్లో యమన్ దేశంలో ఉండేవాడిని, రిపబ్లిక్ ఆఫ్ యమన్. నాకు ఇక్కడ ఎవరో తెలియదు, అసలు పద్ధతి ఏం తెలియదు, టైం కూడా ఉండదు. వచ్చినప్పుడల్లా 15-20 రోజులు ఉండడం, వెళ్ళిపోతూ ఉండడం. అప్పుడు వంశీ రామరాజు గారు ఉన్నారు, ఆయన చూసి ఇది చాలా బాగుంది పుస్తకం, మీరు గమనం. నేను ప్రొఫెసర్ యాదగిరి గారు, తెలుగు అకాడమీకి డైరెక్టర్, వారికి ఫోన్ చేసి మీరు రమణ గారు ఒక ఆయన పంపిస్తున్నాను, ఇంకేదో రాసేది చూడండి అని పంపించాను. సరే, ఆయన అన్నారు నేను ఎక్కడికో సెక్రటరీకి మీటింగ్కి వెళ్ళిపోతున్నాను, ఒక 10 నిమిషాలు చూడగలుగుతాను, 3 లోపల వస్తాయి అన్నారు. సరే, వెళ్ళాం. వారు అది చూసి చాలా సంతోషించి వారు మీటింగ్ ఏదో క్యాన్సిల్ చేసుకుని 1 గంట సేపు కూర్చుండిపోయి వారు ఆయన అన్నారు, ఇది మేము స్పాన్సర్ చేస్తేనే తెలుగు అకాడమీ బుక్స్ పబ్లిష్ చేస్తాం, మీరు చాలా మంది రాసుకుని వస్తారు, అవన్నీ వేయడం కుదరదు, కానీ ఈ పుస్తకం మాత్రం నేను ఎలాగైనా వేస్తాను అని చెప్పేది ఆయన. అది ఒకసారి చక్కగా ఇది తెలుగు పద్య మందిరములో తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించారు. ఇది 2013లో ముద్రితమైంది. ఇందులో ఏం చేశానంటే మన శతకాలు 10 శతకాలు, రామాయణం, భారతంలో కవిత్రయం రాసిన భారతం, రామాయణంలో కూడా మొల్ల రామాయణం, విశ్వనాథి వారి రామాయణం, ఇలాగా భాస్కర్ రామాయణం, కంకంటి పాపరాజుది, ఇవన్నీ ఉత్తర రామాయణం నుంచి కొంత, మొత్తం ఇలా 4-5 రామాయణాలు, 10 ప్రబంధాలు. ప్రబంధాలన్నిటిలోంచి మా గురువు గారు బేతవాళ్ళు గారు ఒక్కొక్క కవి నుంచి ఒక ఘట్టం తీసుకున్నారు. నేను అలా ఘట్టంలా కాకుండా ఆ కవి రాసిన పద్యాలు కొన్ని 10-20 అలా పద్యాలు తీసుకుని ఒక ఘట్టం అనుకోకుండా, సో ఆ పరిచయంలో అలా చేశాను అనమాట. పోతన గారి ఎక్కువ పద్యాలు తీసుకున్నా, 70 పద్యాలు పోతన గారి తీసుకున్నా. మహాభాగవతం కూడా చేశారు, భాగవతం కూడా చేశాను. సో ఇందులో 588 పద్యాలు, మొత్తం దగ్గరగా 600 పద్యాలు. అంటే 40-50 గ్రంథాల నుంచి, పుస్తకాల నుంచి మీరు వెతుక్కోక్కర్లేకుండా ఒకే చోట రిఫరెన్స్ బుక్ లాగా వస్తాయి, పనికొస్తాయి. తాత్పర్యంతో సహా మనం ఇలాగే మాట్లాడుకునే భాషలోనే చక్కగా సరళ భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో. ముఖ్యంగా గృహిణులకి చాలా ఇష్టం అండి పద్యాలు, అవి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. గృహిణులే కదా మెయిన్, అది వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్చుకోవాలంటే అదొకటి. అర్థం కాని చదువు వ్యర్థం కదా సార్, కాబట్టి ఇందులో మీరు పద్యంతో పాటు తాత్పర్యం ఇచ్చారు, అది ఇంకా అద్భుతం. ఇది తెలుగు పద్య మందిరముల గురించి.
ఇది అయిన తర్వాత మీరు పంచకావ్యాలు రాశారు కదా, ఇది 2013లో ముద్రించారు. సరే. 14లో నా భార్య పోయింది. అయ్యో, ఓకే. ఒక 5 ఏళ్ల పాటు దేశ దిమ్మడి తిరిగా, అసలు ఇంకా చదువు లేదు, పుస్తకాల వైపు రాత లేదు, వెళ్ళలేదు. రాయి ఆ, అవును సార్. అప్పుడు ఇంకొక మిత్రులు కొంతమంది, నువ్వు ఎందుకు ఇలాగ సమయం అంతా వృధా చేసుకుంటావు, ఇది మంచి పుస్తకం రాసావు కదా, ఇలాగే కృషి కొన్ని చెయ్యాలి. నాకేమీ చట్టలేదు. 5 ఏళ్ళ తర్వాత పోరగా ఎప్పుడో ఒకసారి ఉపన్యాసం కోసం ప్రిపేర్ చేసుకున్నాను. మన చరిత్ర మీద ఒక చిన్న వ్యాసం, 25 పేజీల వ్యాసం ఒక దానికోసం తయారు చేసుకుంటే దాన్నే పెద్దది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 100-150 పేజీలు వచ్చేలాగా ఏమైనా చేసుకుందాము అని ఐడియా వచ్చి దాన్ని ఎందుకంటే వ్యాఖ్యాన గ్రంథాలు చాలా వచ్చాయి. మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు, వావిళ్ళ వారు, వేదం వారు, ఎంతమందో ఎన్నో గ్రంథాలు వ్యాఖ్యానాలు రాశారు. మనం నువ్వు కొత్తగా చేసేదే ఉంది. ఎందుకంటే నేను ముఖ్యంగా ఈవేళ రేపు మనం వింటున్నది ఏంటంటే కావ్యాలు, ప్రబంధాలు అర్థం అవ్వండి అంట. మరి ఆ తేకాక తాత్పర్యాలు ఉన్నాయి కదా అంటే అవి చదివినా అర్థం కావట్లేదండి. అదే సరళమైన భాషలో ఉండాలి అదే అనుకున్నాను. సరే, ఎందుకంటే పరిచయ గ్రంథం లాగా అర్థం, కవి ఏంటి, ఆ కావ్యం ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని ఇతివృత్తం ఒకటి కొంచెం చెప్పి అందులో ఉండే ముఖ్య వస్తువులు తర్వాత ఆ కావ్యంలోను కథ చెప్పుకుంటూ పోతూ కథ కూడా వివరంగా విడిగా ఇచ్చి కావ్యం నడిపిస్తూ ఆణిముత్యాల లాంటి పద్యాలు వాటిని ఉటంకిస్తూ వాటికి అర్థాలు మనం పాఠక మిత్ర శైలిలో చెబుతూ అన్ని పద్యాలు కవర్ చేస్తే మళ్ళీ పుస్తకం అంతా కలిపి ఇంతలా అవుతుంది. అది ఎవరు చదవాలి అసలు చదవాలి. అందుకని అది గ్రంథ విస్తరణ జరగకుండా విస్తరణ భీతితో కొంచెం తక్కువగా చేసుకుంటూ మొత్తం గ్రంథం అంతా కవర్ చేస్తూ ఆణిముత్యాలు లాంటి పద్యాలన్నీ కవర్ చేస్తూ ఎవరైనా ఈ పరిచయ గ్రంథం చదివితే అర్థమవుతుంది. అందులో మొత్తం మన చరిత్ర గురించి అంతా అర్థమైపోతుంది. కథాభాగం ఏం చెడకుండా అందరికీ అర్థమయ్యేలా మొత్తం మన చరిత్ర కావ్యం ఇందులో కవర్ అవుతుంది. అద్భుతం. ఇలాగ దీంతో మొదలుపెట్టి అప్పుడు నేను చెప్పాను కదా, నేను తెలుగులో MA PhDలు చేయలేదు. తెలుగు నిజం చెప్పాలంటే రిటైర్ అయ్యే వరకు మనకు సరిగ్గా తెలుగు రాదు కూడా. అలా ఏదో చదువుకున్నా తెలుగు పద్యం మీద అభిమానం కొద్దీ ఆ పద్యం మీద ప్రేమలో పడడం వల్ల వాటిని ఆస్వాదించడం వచ్చినందువల్ల మేము ఎలా చదువుకుని ఏ పుస్తకం, బేతవాళ్ళ గారి పుస్తకం ఏదైతే చదువుకుని నేను ఎలా చదవడం నేర్చుకున్నాను ఈ విధంగా కూడా కొంతమంది అయినా 1000 మందిలోనూ 1,00,000 మందిలోనూ ఒకళ్ళు చదివి తెలుగు పద్యం మీద మక్కువ ఏర్పరచుకుంటే నా జన్మధన్యమైనట్టే, నా కృషి ఫలించినట్టే. ఇలా అనుకుని సరే మన చరిత్ర ఈ పుస్తకం అనుకోకుండా చాలా మంది బేతవాళ్ళ గారు ఇలాంటి పెద్దలందరూ వచ్చారు, పుస్తకావిష్కరణకు వచ్చారు. అదంతా చూసి మిగతా 4 పంచకావ్యాలు ఉన్నాయి, వాటి కూడా 4 కూడా రాయండి అన్న. ఏం సాధ్యం అవుతుంది, మనకి మామూలు విషయం కాదు కదా, పండితులు చేయవలసి. అయితే ఏమైంది, ఈ లెవెల్లో అప్పుడు కరోనా వచ్చింది 2020లో. అప్పుడు మేడ మీద నుంచి కిందకి దిగలేదు, దిగకుండా 2 ఏళ్ల పాటు ఇంటి పట్టునే ఉండి మిగతా 4 గ్రంథాలు అప్పుడు అలా పూర్తి చేయవలసిన అవకాశం ఉంది. తర్వాత ఇది పారిజాతాపహరణము, బాలాంతరపు వెంకటరమణ గారు నంది తిమ్మన పారిజాతాపహరణము, ఇంకా పరిచయ గ్రంథము. అదే విధంగా పాండురంగ మహత్యము, తెనాలి రామకృష్ణుడిది పాండురంగ మహత్యము పరిచయ గ్రంథము. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆముక్తమాల్యద పరిచయ గ్రంథము. రామరాజభూషణుడు భట్టుమూర్తి అంటారండి ఈయన్ని. రామరాజభూషణుడు భట్టుమూర్తి గారి కావ్యము వసుచరిత్ర పరిచయము. నేను నా గ్రంథాలన్నిటికీ వాటికి పరిచయ గ్రంథాలనే రాస్తాను, పరిచయం అనే పరిచయం. ఎందుకంటే నేను పరిచయం చేస్తాను, కానీ లోపల మాత్రం చాలా విస్తృతంగా వ్యాఖ్యానం ఉంటుంది. అంటే కథాభాగం చెడకూడదంటే ఖచ్చితంగా మనకి కొన్ని పద్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. పద్యాలు ఒకటే తీసుకోవడమే కాకుండా ఇతర వ్యాఖ్యాతలు ఏ విధమైన వ్యాఖ్యానం రాశారు, వాటిలో భేదాలు ఏంటి అవన్నీ కూడా స్పృశించాను నేను. అంటే ఇంచుమించు రీసెర్చ్ గ్రంథాలాగా ఉన్నాయని పెద్దలు మెచ్చుకుంటున్నారు. ఈ పంచ గ్రంథాలు అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఇప్పుడు నాచన సోమనాథుడు రాసిన ఉత్తర హరివంశము, నాచని సోమన ఉత్తర హరివంశము
తర్వాత ఒక్కడు నాచన సోమన ఎక్కియుండు అన్నారు విశ్వనాథ్ వారు. అవును. ఇదేమో పింగళ సూర్యని విరిచింది రాఘవ పాండవ. రాఘవ పాండవి ద్వర్ధి కావ్యం అండి ఇది. ద్వర్ధి అంటే 2 అర్థాలు వస్తాయి అన్నమాట, కావ్యంలో 2 అర్థాలు వస్తాయి. ద్వర్ధి కావ్యం ఇది. రాఘవ పాండవీయము పింగళ సూర్యుని గారిది. అలాగే పింగళ సూర్యని గారిది కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయం ఇది అందరికీ పరిచయమైన గ్రంథమే. కళాపూర్ణోదయం మనం చాలా మంది చదివిన వాళ్ళమే మనందరం. కళాపూర్ణోదయము, పింగళ సూర్యుని విరచితము పరిచయము. అలాగే దుర్జటి గారి కాళహస్తి మహత్యం. కాళహస్తి మహత్యము దుర్జటి గారు. ఆయన రాసింది. సాహితీ శ్రీవర దుర్జటి గారి బిరుదు సాహితీ శ్రీవర అండి. ఇదేమో శృంగార నైషధం శ్రీనాథుడిది. శ్రీనాథుని శృంగార నైషధం. ఇది లేటెస్ట్ శ్రీనాథుడిది హరవిలాసము. శ్రీనాథునిదే హరవిలాసం. ఈ విధంగా 12 కావ్యాలకి బాలాంతరపు వెంకటరమణ గారు 12 కావ్యాలకి ఇది అసలు మామూలు విషయం కాదండి. దీని వెనక ఆయన యొక్క కృషి, పడినటువంటి కష్టము ఎంతో ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఒక వచనం రాయడానికే ఎంతో టైం పడుతుంది మనకి. అలాంటిది ఇన్ని ప్రబంధ కావ్యాలు, పద్య కావ్యాలు ఇవన్నీ కూడా వారు ఎక్కడా కూడా కథాభాగం చెడకుండా చక్కగా వివరించారు. ఇవన్నీ వారి కావ్యాలు. ఇప్పుడేమోను చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం రాస్తున్నాను. అది నా 12వ కావ్యం అవుతుంది. 12వ కావ్యం. అల్లసాని పెద్దన మన చరిత్ర నుంచి ఏదైనా ఒక మంచి పద్యము మీరు పద్యం చెప్తాను. చెప్తానండి. ఇది ఏంటంటే అల్లసాని పెద్దనంటే శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవి ఈయన. అల్లసాని పెద్దనంటే శ్రీకృష్ణదేవరాయలకి విపరీతమైన గౌరవము, అమితమైన ప్రేమ ఇవన్నీ ఉండేవి. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆయన యొక్క ఏనుగు ఎక్కి వెళ్తున్నప్పుడు పెద్దన కనుక కనిపిస్తే స్వయంగా ఏనుగు దిగి ఆయన్ని పెద్దన్ని పైకి తీసుకొచ్చేవారట. తీసుకొచ్చి ఏనుగు మీద తనతో పాటు తీసుకుని వెళ్ళేవారు. అదే విధంగా ఇందులోది మనుచరిత్రలోని ఒక పద్యం చెప్తాను. ఏంటంటే ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక్కసారి ఈయన పెద్దన గారు ఎదురుగా కనిపించినప్పుడు, ఏమయ్యా ఒక పద్యం చెప్పు అని కవిత్వం చెప్పమని అడిగారట. అడిగితే కవిత్వం అనేది మామూలుగా చెప్పను నేను, కవిత్వం చెప్పడానికి ఏకాంత స్థలం కావాలి, ఒక రమణీయమైన చక్కటి కర్పూర తాంబూలం అందించాలి, ఇంకా పాఠకులు ఉండాలి, రసజ్ఞులైన పాఠకులు ఉండాలి, వ్రాయసగాండ్రు ఉండాలి, కవిత్వం అర్థం చేసుకునే రసజ్ఞులైన వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కవిత్వం చెప్పడానికి బాగుంటుంది అని చెప్పి కవిత్వం అప్పుడు చెప్తాను అని చెప్పి ఈ పద్యము అల్లసాని పెద్దన మనుచరిత్ర. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదోచుక తెచ్చి ఇచ్చు కప్పురు విడి ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు తప్పరియు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తమల్ దొరికిన గాని ఊరక కృతులు రచయింపరే అని చెప్పి ఈ విధంగా పెద్దన గారు చెప్పారు. ఎప్పుడు పడితే అప్పుడు కవిత్వం అనేది రాదు, ఏకాంత స్థలం ఉండాలట. కవిత్వం రాయాలంటే చక్కటి ఏకాంత స్థలం, ఊయల మంచము, రమణీమణి కూడా ఉండాలి, రమణీమణి ఉండాలి, కర్పూర తాంబూలం అందించాలి ఆవిడ. అదే విధంగా చక్కటి పాఠకులు ఉండాలి, రసజ్ఞులైనటువంటి వాళ్ళు ఉండాలి. ఇంతమంది కూడితేనే కవిత్వం అనేది వస్తుంది అని చతురోక్తిగా చెప్పారు అలసాని పెద్దన గారు. ఈ పద్యం అలసాని పెద్దన్న గారి ఒరిజినల్ పద్యం కాదు. అంతకు 300 సంవత్సరాల క్రితం అలసాని పెద్దన్న గారు కృష్ణదేవరాయల సంవత్సరంలో 16వ శతాబ్దం అనుకుంటే, అంతకుముందు 3, సో 13వ శతాబ్దంలోనో 12వ శతాబ్దంలోనే ఒక కన్నడ కవి రాసిన పద్యం అది. ఇది ఆయన తెలుగేసి చేసి వాడారు. కాబట్టి అందరూ అయితే మనకి సాహిత్యంలో ఇలాంటివి ఇతమిద్దంగా ఇది కరెక్ట్ అని కొన్ని మనం చెప్పలేం. ఇప్పుడు ఉదాహరణకి పోతన మహాభాగవతంలోది కాటుక కంటి నీరు ఉంది, అది కూడా అంతే. కాటుక కంటి నీరు చనుకట్టి పైబడ ఏలేడ్చదో కైటబదైత్యమద్రుని గాదెలి కోడలి యో మదంబ యో హాటుక గర్భురాణి నిన్న కటికెంగొనిపోయి ఎల్ల కర్ణాట కిరీట కీచకులు నమ్మ నన్ను త్రిసిద్ధగా నమ్ము భారతి అన్నారు. అంటే పోతనామాచుల వారికి సరస్వతీదేవి కంట నీరు పెట్టుకుంటూ కనపడింది. ఎప్పుడంటే శ్రీనాథుడు
కావ్యాన్ని కావ్యం నువ్వు ఎవరికైనా రాజులకు అంకితం ఇయ్యవయ్యా అంటే అప్పుడు సరస్వతి దేవి బాధపడుతూ నన్ను ఎక్కడ అంకితం ఇచ్చేస్తాడో పోతనా అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ చెప్పిన పద్యము. అయితే శ్రీనాథుడు పోతన బావమరుదులని ఒక ఐతిహ్యం మనకి. కానీ నిజంగా ఇది జరిగింది నిజమేనా? ఇలాంటివి సాహిత్యంలో చాలా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఈ పద్యం పెద్దన గారి కంటే 300 సంవత్సరాల కన్నడకి రాశాడు అన్నది మాత్రం నిజం. అయితే మీరు పద్యం చెప్పారు, ఈ వరుదిని ప్రవరుడు వరుదిని మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె తను పరిచయం చేసుకుంటూ నేనేదో అల్లాటపాదాన్ని అనుకోకయ్యే నేను చాలా గొప్పదాన్ని అని చెప్తూ చిన్ని వెన్నెల కందు వెన్నుదన్ని సుధాబ్ది పొడమిన చెలువ తోబుట్టు మాకు రహిపుట్ట జంత్రగాత్రముల రావులు కరగించు విమల గంధర్వంపు విద్య మాకు ననువిల్తు శాస్త్రంపు మినుకులు ఆవర్తించు పని వెనతోడ పెట్టినది మాకు హయమేధ రాజశూయములన పేర్పడ్డ సవనతంత్రంబులు ఇంకొవులు మాకు కనక నగసీమ కల్పవృక్షముల నీడ పచ్చరా చెట్టుగా మీరచ్చపట్టు మాకు పద్మసంభవ వైకుంఠ భర్గసభలు సాముగరుడీలు మాకు గోత్రామరేంద్ర అని చెప్తాను. చాలా చక్కటి పద్యం. చిన్ని వెన్నెల కందు చిన్న చందమామ వెనకాలే పుట్టిన లక్ష్మీదేవి మాకు తోబుట్టువయ్యా అంటే లక్ష్మీదేవితో తోబుట్టుగా మేము పాలసందర్లో పుట్టిన వాళ్ళం, తక్కువ అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అనుకోకున్నాను. రహిపుట్ట జంత్రగాత్రముల రాళ్ళు కరగించు విమల గంధర్వంపు విద్య మాకు. రహి పుట్టడం అంటే రక్తి కట్టించేలాగా, జంత్రగాత్రములు వోకల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా రెండు, జంత్రవాద్యాలు గాత్రవాద్యం. జంత్రగాత్రంలో రాళ్ళు కరిగించు రాళ్ళని కరిగించే విమల గంధర్వం అంటారు కదా, ఆ గాంధర్వం మాకు విమల గాంధర్వంపు విద్య మాకు. పుట్టిన తర్వాత ఈ కామశాస్త్రపు పలుకులు వల్లె వేయడం, మెలుకులు ఆవర్తించు, మెలుకులు అంటే పలుకులు, ననువిల్తి శాస్త్రం అంటే కామశాస్త్రం, కామశాస్త్రం పలుకులు వెన్నతోడే పెట్టారయ్యా మాకు. పెద్దయ్యాక మాకు వయసు వచ్చాక నేర్పడం కాదు, మేము ఇంకా చాలా బాల్యంగా ఉండగా మాకు వెన్నతోటే ఈ కామశాస్త్ర విద్యను బోధించారు. అంటే అంత ప్రావీణ్యం మాకుంది ఆ శాస్త్రంలో. హాయమేధములు, రాజశీయ యాగాలు, అశ్వమేధ యాగాలు అని చెప్పిన పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి అవి ఇంకోలు మిమ్మల్ని చేరడానికి అవే కట్నం, మీరు ఇచ్చే కట్నాలు అని చెప్పి. తర్వాత కనకనక సీమ కల్పవృక్షముల నీడ, మన మేరు పర్వతం, మన కల్పవృక్షములు, వీటి నీడలో ఉండే రచ్చపట్లు పచ్చరా చెట్టుగమి. ఇప్పుడు పల్లెటూరులను అక్కడను విలేజ్ గ్రామ పెద్దలు వాళ్ళను చెట్టుకి చుట్టూరా గట్టులా వేసుకుని కూర్చుంటారు. ఈ గట్లు కనుక మన మేరు పర్వతానికి కల్పవృక్షాలకి పచ్చరాలతో వేసి కట్టాట, గరుడు పచ్చరాలతో వేసి కట్టిన అటువంటి ఆ రచ్చపట్లు మాకు రచ్చపట్లు వాటి మీద కూర్చుని మేము డిస్కషన్ చేసుకుంటాం. వైకుంఠ భర్గసభలు విష్ణు వైకుంఠంలోను, బ్రహ్మలోకం, శివుడిది కైలాసం, ఈ లోకాల్లో మాకు సాముగరుడీలు అయ్యా. ఆ వాటిలో మేము వస్తున్నాం, నాట్యాలు ఇవి చేస్తుంటాం, సాధన చేసుకుంటూ ఉంటాం అని చెప్పి అలాంటి దాన్ని నేను చెప్తాను. ఇది ఒక కావ్యం నుంచి ఊరికే ఒక ఉదాహరణకు ఒక పద్యం చెప్పాను. ఇలాగే మీకు ఇప్పుడు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కావ్యంలో కూడా అన్ని పద్యాలకి కవర్ చేసిన పద్యాలన్నిటికీ ఇలాగా అర్థమయ్యేలాగా, అందరికి సులభంగా అర్థమయ్యేలాగా వివరణ ఉంటుంది. ఇప్పుడు మీరైతే 12వ కావ్యం రాస్తున్నారు. 12వ కావ్యం చేమకూర వెంకట కవి విజయ విలాసం. అయితే మీరు ఇంకొకటి ఏమన్నా పద్యం చెప్తారా? కళాపూర్ణోదయది కానీ లేదంటే నాచన సోమనాథుడి ఉత్తరవారి హంసంలో హంసడిముఖల కథ ఉంటుంది. హంసడిముఖోపాఖ్యానం. అందులో చాలా ఇది మహానుభావుడు ఈ నాచన సోమనాథుడు. నాచన సోమన ఒకడు ఇక్కిండు చెరిపి 10 సార్లు తిరిగి వ్రాసన గాని మొక్కబోని కవి మూర్తం వల్ల సద్గురు స్థానములకు నమస్కరించి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన శిల్పపు తెలుగు తోట ఎర్రన సర్వ మార్గేచా విధాంత్రుండు పోతన తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారాదుని కృష్ణరాయుడు సురారామ గజము
ఒక్కడు నాచన సోమన ఎక్కిండు చెరిపి 10 సార్లు తిరిగి విరాసలను గాని మొక్కవోని మొత్తం వల్ల సద్గురు స్థానములకు నమస్కరించి అని విశ్వనాథ సత్యనారాయణ గారు తన రామాయణ కల్పవృక్షంలో అవతారికలో ఈ పద్యాన్ని చేస్తూ వారు ఈ మహాకవులకు అందరకు నమస్కారం గురుస్థానాలకి వేస్తూ నాచన సోమనాథ గురించి చెప్తూ ఒక్కడు నాచన సోమనాథ అంతే అతనికి అతనే అంతటి గొప్ప మహాకవి. కవిత్రయానికి ధీటైన కవి అని చాలా మంది ఆచార్య దివాకర్ల వెంకటేశ్వర గారు వాళ్ళు చాలా మంది మెచ్చుకునేవాడు. ఈ హంసదీపకోపాఖ్యానంలో అందులో అక్కడ జనార్దనుడు అని వాడు మంత్రి ఒకడు ఉంటాడు. శ్రీకృష్ణుడి దగ్గర రాయబారం పంపిస్తారు 5 హంసదీపకులు. మిగతా కదంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ రాయబారానికి వెళ్తూ ఈయన శ్రీకృష్ణ భక్తుడు జనార్దనుడు. ఎప్పటి నుంచో కృష్ణుని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ కుదరలేదు. ఇప్పుడు తన ప్రభువే పంపించాడు. స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరాయని ఇంకా పొంగిపోతూ వెళ్తున్నాడు. ఆ వెళ్తూ ఏమనుకుంటున్నాడు, ఎదుకులాంబుతి చంద్రుని ఆనందమున చూచు రామాది హిత చకోరములలోన ధనుజారి పారిజాతము చేరి పొదిగొన్న రాజన్య రాజకీరములలోన వసుదేవసుత సరోవరములోను మొలాడు సనకాది దివ్య హంసములలోన గోపాలనొక పుష్పగుచ్చంబు మూగిన పరిచారిక ద్విరేపములలోన కలయ తొలుబాము నోములు కలవుగాన సెలవు లేక జన్మంబులు చెడియే నాకు మీద జన్మంబు కలగ నిర్మించనేని కమలజని పేర దాపటి కాలిబొమ్మ. మామూలుగా ఇలా చదివేస్తే పద్యం అందరికీ అర్థం అవ్వదు. పద్యం అందంగా ఉంది, బాగుంది, అంతవరకే ఉంది. కానీ ఇప్పుడు నేను దీనికి రాసిన వ్యాఖ్యానం ఎలా ఉందో చూస్తే మీకు అసలు నేను చేసిన కృషి ఏమంటే మీకు ఈజీగా ఇక్కడ సెలవు లేక జన్మంబు చెడియే అన్నాడు. సెలవు అంటే ప్రయోజనం, సెలవు అంటే హాలిడే కాదు. ప్రయోజనం లేక జన్మ పోయింది. సెలవు లేక అంటే ప్రయోజనం లేకుండా దాని అర్థం. పొదిగొనుట అంటే గుంపుగా మోగడం, పరివేష్టించడం అన్నమాట. ఎదుకులాంబుతి చంద్రును ఆనందమున చూచు రామాది హిత చకోరములలోన మొదటి చరణం అంటే ఏంటి మళ్ళీ చెప్తా. ఎదుకులాంబుతి చంద్రుని ఆనందమున చూచు రామాది హిత చకోరములలోన కలయన్ ఎత్తుగీతలో ఈ కలయన్ అని వస్తుంది. అందులో వాళ్ళలో కలవడానికి వెళ్తున్నాను. ఇలాగా ఒక్కొక్క శేష పద్యం చరణం తోటి కలయన్ మనం అన్వయించుకోవాలి అని ఎత్తుగీతలో ఉన్న మొదటి పద్యం ఇక్కడ అన్వయించుకోవాలి. సో యదువంశం అనే సముద్రానికి చంద్రుడు శ్రీకృష్ణుడు. పొన్నమి నాడు సముద్రం ఉప్పొంగుతుంది. నేను చేసిన వ్యాఖ్యానం అది దానికి. శ్రీకృష్ణుడి దయ వల్ల ఇప్పుడు ఏంటి ఎదుకులాంబుది చంద్రుడు అంటే ఏంటి అర్థం? యదువంశం అనే సముద్రానికి చంద్రుడు శ్రీకృష్ణుడు. పొన్నమి నాడు సముద్రం ఉప్పొంగుతుంది. శ్రీకృష్ణుడి వల్ల యదువంశం పెంపు వహించింది. యదుకులాంబుతికి చంద్రుడి శ్రీకృష్ణుడిని నిత్యం ఆనందంతో చూస్తున్నారు, చూసి ఆనందిస్తున్నారు. ఎవరు? బలరాముడు మొదలైన హితులు. సో వాళ్ళే ఇష్టలు. రామాది హిత చకోరములలో హితులు అంటే ఇష్టలు. రాముడు అంటే ఇక్కడ బలరాముడు, శ్రీకృష్ణుడు. రామాది అనుసరి బలరాముడు మొదలైన వాడు, ఉగ్రసేనుడు మొదలు. వీళ్ళు చకోరాలు. ఈ హిత చకోరాల్లో నేను ఇప్పుడు కలవబోతున్నాను. రామాది హిత చకోరాల్లో నేను కలవబోతున్నాను. ఇప్పుడు 2వ చరణం. రాక్షస సంహారుడైన ధనుజారి శ్రీకృష్ణుడు ఒక పారిజాతం, ఒక కల్పవృక్షం. అతన్ని చేరి చుట్టూ పరివేష్టించి ఉంటారు రాజన్యులు, మిగతా రాజులు అనమాట. ఈ రాజన్యులు రాచలకలు. రాజకీయం అంటే శ్రేష్టమైన చిలక. వారిలో నేను కూడా ఒక రాచలకగా కలవబోతున్నాను. ఆచరణ ఏంటి? ధనుజారి పారిజాతము చేరి పొదిగొన్న రాజన్య రాజకీరములలో కలయాన్ని ఎత్తుకెళ్తున్నారు. అలాగే వసుదేవుని సుతుడు శ్రీకృష్ణుడు, ఆయన ఒక సరోవరం వంటి వాడైతే అందులో సనకుడు సనందనుడు మొదలైన వారు దివ్య హంసల్లాగా ఓడలాడుతూ ఉంటారు. ఆ హంసల్లో నేను కూడా కలవబోతున్నాను. అది కలవబోతున్నాను అన్నిటికీ అన్వయించుకోవాలి. యతులు పరివ్రాజకులు, హంసలు పరమహంసలు అనేవి కొన్ని శ్రేణులు. యతులు ఉంటారు, పరివ్రాజకులు ఉంటారు, హంసలు ఉంటారు, రామకృష్ణ పరమహంస. అలా ఆయన అదే పరమహంస అనేది యతుల్లో ఒక డిగ్రీ అన్నమాట. గోపాలుడు ఒక కొత్త రకం పూలగుత్తి, నవపుష్ప గుచ్చము. పరిచారికలు అనే 9 దాని చుట్టూ మూగి ఉంటాయి. నేను ఒక 9గా వాటిలో కలవబోతున్నాను. ఆ పూలగుత్తిని ఆస్వాదించబోతున్నాను. ఎంత గొప్ప ఈ గోపాలుడు అయిపోయింది కదా, ఇంత గొప్ప అవకాశం నాకు లభిస్తోంది అంటే దానికి కారణం తొలి జన్మలో తొలిబాము నోములు, పురజన్మలో చేసుకున్న నోములు అనమాట, పుణ్యాలు. నేను నోచిన మంచి నోములు ఏవో ఉండడమే. ఇప్పటికీ ఈ అవకాశాన్ని అందించడం వల్ల నా పూర్వజన్మ చరితార్థమైనట్టే.
ఇప్పుడు శ్రీకృష్ణ సందర్శనంతో ఈ జీవుడికి జన్మ సాఫల్యం సిద్ధించబోతోంది కనుక రాబోయే జన్మలన్నీ నిరుపయోగం, సెలవు లేక నిష్ప్రయోజనం అయిపోయేవి. నిష్ప్రయోజనం, ప్రయోజనం ఉపయోగం లేకపోవడంతో సెలవు లేక నాకు భవిష్యత్ జన్మలు నశించిపోయినట్టు. శ్రీకృష్ణ దర్శనంతో మరి జన్మరాహిత్యం వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది. ఇక్కడ మరో అన్వయం చెప్పవచ్చు, నాకు అనకు క్రియాపదం. సరే, ఇది కొంచెం పండితుల కోసం అక్కర్లేదు, అక్కడ. సో ఈ విధంగా నాచన స్వామి వారి దగ్గర నుంచి ఒక పద్యం ఇలా చదవాలంటే ఒక్కడే మీకు చాలా సమయం పడుతుంది. 2 చాలు అనుకుంటున్నాను పద్యాలు. సంతోషం సార్. ఒక పద్యం ఏదైనా మరొక పద్యం వేరే 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 కావాలి. ఆముక్తమాల్యదలో మాలదాసరి కథ, ఇందులో 5 కథలు ఉన్నాయి మొత్తం. అందులో మాలదాసరి కథ ఒకటి అత్యద్భుతమైన కథ. యామునాచార్యుడు రాజనీతి, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప కథలన్నీ ఉన్నాయి. ఈ విష్ణు చిత్తుడు, అతని కుమార్తె గోదాదేవి, ఆ గోదాదేవి శ్రీరంగనాథుని పెళ్లి చేసుకోవడం ఇందులో ప్రధాన వృత్తాంతం. ఇందులో ఈ మాలదాసరి, తర్వాత ఇంకా కేశిధ్వజుడు కాండిక్యుడు వాళ్ళ సంవాదం, కాండిక్య సంవాదం అంట, అవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది ఆముక్తమాల్యద కదా సార్. ఆముక్తమాల్యదలో శ్రీరంగనాథుడు గోదాదేవి యొక్క పరిణయ వృత్తాంతం పరిణయ గ్రంథం. ఆముక్తమాల్యద అనే పదానికి అర్థం ఏంటంటే, ఆముక్త అంటే మాల ధరించింది ఆవిడ, ధరించిన మాల పక్కకు పెట్టి అదే మాలను మళ్ళీ ఆయనకి వేస్తుంది రంగనాథుడికి. ఆముక్త తండ్రి ఏమో మాలలో చుడుతూ ఉండేవాడు, దేవుడికి పెట్టడం కోసం అక్కడ పెట్టేవాడు. ఈవిడ తను అలంకరించుకుని చూసుకుని తీసి అక్కడ పెడుతుండేది. ఆయనకి తెలియక ఆయన తీసుకెళ్లి దేవుడికి పెడుతుండేవాడు. ఒక రోజున ఆయన దృష్టిలో పడింది ఈ అమ్మాయి ముందు పెట్టుకుంటుందని. అప్పుడు అది పెట్టడం మానేస్తే ఆ రాత్రి రంగనాథుడు ఈయన కల్లో కనిపించి, నాకు ఆమె పెట్టుకున్న మాలే ఇష్టం నాకు అని చెప్పి ఆపకు అని చెప్తాడు. ఇది ఇలా కథ. తర్వాత నన్ను తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి పెళ్లి చేయి. సరే, అందులో ఈ మాలదాసరి కథలో ఈ మాలదాసరి వెళ్తూ ఉంటే ఒక బ్రహ్మరాక్షసుడి పాలపడతాడు. ఆ పడినప్పుడు కొంతసేపు యుద్ధం చేస్తారు, అయిపోతుంది, ఈయన ఓడిపోతాడు. ఆ బ్రహ్మరాక్షసుడి గెలిచి ఇంకా నేను తినేస్తాను అంటాడు. ఏంటంటే, నాకు రోజు ఒక ముఖ్యమైన పని ఉంది, శ్రీరంగనాథుని వెళ్ళి సేవించుకుని భజనలు చేసుకుని వస్తాను. ఈవేళ మరి ఎలాగ నన్ను తినేస్తావు కదా నువ్వు, నాకు చివరిసారి అవకాశం ఇయ్యి, వెళ్ళి ఆయన్ని నేను భజించుకొని వస్తానండి. నా చెవిలో పూలు ఏమైనా కనిపిస్తున్నాయా నీకు, వెళ్తే ఎలా వస్తావో ఎవరు రారు కదా, నేను వస్తానయ్యా అన్నాడు. అలాగే నా మాట నమ్ము వస్తాను. సరే చూద్దాం అని నేను వదిలేడు. ఆయన పరుగుని పోయాడు, సేవ చేసుకున్నాడు, భజనలు చేసుకున్నాడు, పరుగుని వచ్చాడు. మామూలుగా ఏడ్చుకుంటూ చంపేస్తాడని ఏడ్చుకుంటూ రావడం కాదు, ఉత్సాహంగా పరుగుని గెంతుకుంటూ వచ్చాడు. ఆ గెంతుకుంటూ వచ్చిన పద్యం, ఆ విధానం ఇతను చదువుతున్న ఈ పద్యంలో తెలుస్తుంది. ఏమన్నాడో బ్రహ్మగారితో వచ్చి, ఏమయ్యా నన్ను, సరే ముందు పద్యం చదువుతాను, తర్వాత అర్థంగా చెప్పినప్పుడు ఇలాగా వస్తుంది. నీ చెరబాసి పోయి రజనీచర చక్రి భజింప ముక్తి పొందు ఏ చరందవుల నేనిక నుండగా చూడు పొంచుచో ఏ చరణంబులు ఏ ఉదరము ఏ యురము ఏ శిరము ఏ కరంబులు ఈ వా చరణంబులు ఆ యుదరము ఆ యురము ఆ శిరము ఆ కరంబులు. నువ్వు నన్ను పంపించేటప్పుడు ఏ కాళ్ళు, ఏ వక్షస్థలము, ఏ శిరస్సు, ఏ చేతులు పంపించావా, అవన్నీ సరిగ్గా ఉన్నాయి. అవే చరణాలు అవే ఉదరము, అవే ఉరము, అవే శిరము, అవే కరములో ఉన్నాయి. సరిగ్గా చూసుకో, నేను ఎక్కడ దాచేయలేదు, ఎలా వెళ్ళాను అలాగే వచ్చింది. ఎంత అద్భుతమైన పద్యం. అవును సార్. అయితే ఇందులో ఇంకో పద్యం కూడా ఉంటుంది కదా సార్, మాలదాసరి వర్ణన. ఆయన ఎలా ఉండేవాడు, చమురైన తోలు కుసుమంబు అని ఒక పద్యం ఉంటుంది, అది ఒక్కసారి వినిపించండి సార్. అది చాలా అద్భుతమైన మాలదాసరి వర్ణన. అవును, మీకు ఇలాగే కావాలంటే 1 గంటన్నర పడుతుంది, 2 గంటలు పడతాయి. అవును సార్. చమురైన తోలు కుసంబు టెక్కియును ఎత్తడి శంఖ చక్ర కుండలములు అమర దివెదారి కొమ్ము డోల్తిత్తియు జోడమ్ము మెడమేది మొగలాకు గొడుగు తనర మత్పాదరక్షయు మావు పెన్వరక కుట్టిన యోటి సిపిరె దండయును మెరయ చిటితాళములు సంకపుటిక ఒక్కొక్క మాటు గతిరయంబున తాకి కలసి మెరయ
వలుద వనమాల కంటెయు మలిన తనువు పట్టే తిరుమన్ను పెదురు కెంబట్టు చూపు పసుపు బోడి తోలు పల్లంబు ఎసగమెసగవచ్చు సేవింప సూర్యాడు వైష్ణవుండు. అద్భుతం, చాలా బాగుంది పద్యం. మనకి శరీరానికి కప్పుతున్న చమురు మరకల తోలు చొక్క భుజాన పసుపు రంగు ఉత్తరీయం, తలపై తోలు టోపి కుళ్ళాయి, చెవులకు ఇత్తడితో చేసిన శంఖచక్రాకారపు కమ్మలు, ఒక చంకన తోలు తిత్తి, మరొక చంకన బుట్ట. ఇది నేను ఈ వ్యాఖ్యానంలో అదే అర్థమయ్యేలా ఈ పద్యం చదివాక మళ్ళీ వెనక్కి పద్యం అతని రూపం మళ్ళీ మన కళ్ళ ముందు వస్తుంది ఇది చదివితే కనుక. చంకన బుట్ట భుజాన చిటి తాళాలు, నడక వేగానికి ఈ చిటి తాళాలు ఒకదాంతో ఒకటి తాకి ధ్వని చేస్తూ ఉంటాయి నడుస్తున్నప్పుడు. అలాగా మొగిలాకి గొడుగు, జోడమ్ము ఈటు వంటిది. ఆ జోడమ్ము అనేది ఈటు లాంటిది. అది చేతిలో గరుడ కంబం, ఓటి దండె, నెత్తిపై స్వామి పాదరక్ష, మెడలో తులసి పూసల దండ, ముఖాన తిరుచూర్ణపు నామం, ఎర్రని బెదురు చూపులు. ఇలాంటి రూపంతో వైష్ణవుడు నన్ను సేవించుకోవడానికి వస్తూ ఉండేవాడు అని స్వామి చెప్తున్నాడు శ్రీరంగనాథుడు. చాలా బాగుందండి పద్యం, మంచి పద్యం. ఇది అందరికి చాలా ఇష్టమైన పద్యం. ఇంకా కాంచన వైష్ణవుడు అర్థయోజన ఇవన్నీ ప్రసిద్ధి చెందిన భూమి మన చరిత్ర అద్భుతమైన పద్యాలు కదా సార్ ఇవన్నీ. ఒక్కొక్క పద్యం చదువుతుండే అసలు ఒక పద్యం చదివినప్పుడు అసలు ఆ పద్యం రాసిన కవి ఎవరు, ఈ పద్యం ఎందుకు ఇంత హృద్యంగా ఉంది, ఈ కవి యొక్క కాలాన్ని కూడా నాలాంటి కొంతమంది ఉంటారు, ఆ కవి కాలం ఏంటి, ఆ కాలంలో ఉండే రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, దాన్ని బట్టి ఈ కవి ఇలా రాశాడా అనేటట్టు అనేక రకములైన ప్రశ్నలు మనకు వస్తాయి. ఒక పద్యం చదివితే నిజంగా అర్థం కనుక తెలిస్తే గురుగారు అందులోంచి ఎన్నో ప్రశ్నలు మనము వేసుకోవచ్చు. అవును, వసుచరిత్రం ఈయన చాలా అద్భుతమైన పద్యాలన్నీ ఉన్నాయి. అవును సార్. ఈయన వసురాజుని పరిచయం చేస్తూ చిన్న కంద పద్యం. చెప్పండి. ఆ రాజధానికి అధిపతి రాజులు వసు నృపాలుడు. ఇంతవరకు మామూలుగా పద్యం. ఆ రాజధానికి అధిపతి పరిపాలిస్తున్నాడు వసు నృపాలుడు అనేవాడు. అతడు ఇక్కడ వినండి. అసిధార ధారాధర ధారాజల ధారాహత రాజహంస పద్మోదయుడై. ఎక్కడికే అలా ఎక్కేశాడు పద్యం తీసుకెళ్లి, మామూలుగా తీసుకెళ్లి ఇలా పరిచయం చేస్తూ ఆ అధిష్టాన పురానికి ప్రభువైన వసురాజు వర్ధిల్లుతున్నాడు. ఎలాగంటే మేఘాల నుండి ధారగా కురిసే వర్షధారలు అంటే రాజహంసలకు కలువలకి ఇష్టం ఉండదు. వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు రాజహంసలకి కలువలకి ఇష్టం ఉండదు, పాడైపోతాయని. ఆ వర్షధార జల భారమైన రూపమున రాజహంసలకు కలువలకు పద్మకి ఎలా అయితే అభ్యుదయాన్ని హరిస్తుందో అదే విధంగా తన ఖడ్గధార అసిధార చేత కొట్టబడిన అసిధారాహత శత్రురాజ శ్రేష్ఠుల యొక్క సంపదలను పద్మ అభ్యుదయాన్ని హరిస్తూ ఆ రాజశ్రేష్ఠుల సంపదలు మరియు అభ్యుదయంతో ప్రకాశిస్తూ రాజహంస పద్మోదయుడై అంటే అది అర్థం. వసురాజు వర్ధిల్లుతూ ఉన్నాడు. పద్యం ఒకసారి వెనకలు చదివితే ఆ రాజధానికి అధిపతి అయి రాజులు వసునృపాలుడు అసిధారా ధారాధర ధారాజల ధారాహత రాజహంస పద్మాదయుడై. ఎంత చాలా. అలాగే గిరికకి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఆడికి గిరిక అనేది శుక్తిమతి నది యొక్క కుమార్తె. మీకు వశిష్ఠం తెలుసు కదా. ఒక చిత్రకారుడు ఒక బొమ్మ వేసాడండి. కొంచెం అడవి మధ్య నుంచి నది పారుతోంది. ఆ నదిలో పద్మాలు ఉన్నాయి. నదిలో పద్మాలు ఉంటాయని అడగండి. అవి కవి సమయాలు. ఇప్పుడు ప్రబంధ కావ్యాలన్నీ కూడా ప్రబంధ కవులు కవి సమయాలను ఎక్కువ ఉపయోగించేవారు. సో కవి సమయాల ప్రకారం ఉంటాయి. అయితే ఆ పద్మాల కోసం వచ్చే అందులో ఉన్న తేనెని తాగడానికి వచ్చే తుమ్మెదలు ఉన్నాయి. ఆ పద్మాల కోసం వచ్చే రాజహంసలు ఉన్నాయి. ఈ గిరికన్యకి ఈ రాజహంసలు మందగానం నేర్పిస్తున్నాయి, తప్పుడు నేర్పిస్తాయి. ఈ తొమ్మిది పాటలు నేర్పిస్తాయి. ఇలాగా ఒక్కొక్కళ్ళు అక్కడ చిలకలు ఉన్నాయి. ఆ చిలకలు మాట్లాడడం నేర్పిస్తాయి. ఆ నదికి ఇటు అటును ఒడ్డుని బాగా వేళ్ళు ఆనుకుని పెద్ద పెద్ద చెట్లు పెరిగి ఉన్నాయి. ఆ చెట్ల మీద నెమళ్ళు విహరిస్తుంటాయి. ఆ నెమళ్ళు వచ్చి అమ్మాయికి నాట్యం నేర్పిస్తుంది. అద్భుతం అసలు. తర్వాత ఆ నదికి ఇటు అటు
సరోవరం మునివాటికలు ఉన్నాయి. ఆ, మునివాటికల్లో ముని పత్నులు, ముని స్త్రీలు, బాలికలు అందరూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఈ అమ్మాయికి పండుగ అనగా పబ్బం అనగా వచ్చి ఇస్తుంటారు. ఈ అమ్మాయికి జడలేసి అలంకరించి, ముసలి వాళ్ళు అయితే దాదుల్లాగా సేవలు చేసి, తోటి సమవయస్కులు అయితే మరి వయసు పెరుగుతున్న కొద్దీ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఉంటారు ఆడపిల్లలకి. వీళ్ళు ఈ మునికన్యలందరూ ఇలా చేస్తుంటారు. ఇంకా చుట్టూ వనదేవతలు ఉన్నారు, వాళ్ళు నిత్యం ఈ అమ్మాయిని దీవిస్తుంటారు. ఇది చిత్రకారుడు వేసిన బొమ్మ. ఎంత గొప్ప చిత్రాన్ని రామరాజభూషణుడు ఒక పద్యంలో ఇరికించాడు. భట్టుమూర్తి గారు మందయానము నేర్పు నిండింది రాజీవ రాజీవ రాజన్మరాడరాజు, కలిగి పలుకులు నేర్పు లలిత నానావాసనావాస నికట కానని సుకాళి, కొనవు పాటలు నేర్పు కుముద రసామోద సామోద మధుభ శుద్ధాంత సమితి, కలిగి పలుకులు నేర్పు తటరూఢ కల్పాగ జర నిలకంఠ వితతి, అన్నదీ కన్యకు అఖిల భాగ్యములు కలిగా మునిపురందరి జనంబు దీవెనల సొంగు, అతివ సైరంధ్రులై వయస్సులై దాదులై విపిన దేవతలు ప్రోతులు అనుదినంపు. ఇందాక మీకు చెప్పిన అందమంతా అర్థమంతా వచ్చేసింది. ఈ ఒక్కొక్క దానికి వివరించే అర్థం చెప్పాలంటే అరగంట పడుతుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ చాలు. ఇంత అద్భుతమైన కవులు, ఇంత అద్భుతమైన సాహిత్యం. ఇంకో విషయం చెప్తా, మన వాళ్ళు ప్రకృతిని వర్ణించిన, శృంగారపరమైన వర్ణనలు చేసిన, భక్తిని బోధించిన ప్రపంచంలో ఏ కవికి తీసిపోరు. మన కవుల ముందర ఏ పాశ్చాత్య కవి అయినా సరే మన కవి సూర్యుల ముందర దివిటి లాంటి వాడే. ఈ విషయం మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప భాష మన తెలుగు భాష. ఇప్పుడు మనం తెలుగు తల్లులందరూ పూనుకుని వీళ్ళు కొంచెం తెలుగు పద్యాలు చదువుకుని మీ పిల్లలకు నేర్పించి మన తర్వాత అందించాలి. ఇప్పుడు మళ్ళీ చాలా మంది పిల్లలకు తెలుగు చదవడం రాయడం రావట్లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి తల్లులు ముఖ్యంగా, తల్లే మొదటి గురువు. ఏమండి గుంటలేమో కూర్చోబెట్టుకుని అని నేర్పిస్తే పిల్ల అదే నేర్చుకుంటుంది. అంటావా మామ అంటావా అదే నేర్చుకుంటారు. కాబట్టి తప్పులు పిల్లలు అదే నేర్చుకుంటారు. మనకేమన్నా వాన రాప చెల్లప్ప అని మనం అంటాడు, డ్రైన్ గోయేవే అని పాశ్చాత్య సంపద మనకెందుకు? వాడికి వర్షం అంటే భయం, మనకు వర్షం అంటే ప్రీతి. వాడికి వర్షం వస్తే దొరుకుతున్నాము. సరే, మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలందరూ ముఖ్యంగా మన తల్లులు నేర్చుకుని వాళ్ళ పిల్లలకి తప్పకుండా ఆవిడ మన వరుది వెన్నతోడ పెట్టింది మా విద్య మాకు అని కామశాస్త్రం గురించి చెప్తే మనం తెలుగు నేర్పించుకుంటే చాలు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద విల్లిపుత్తూరు వర్ణన అది కూడా అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా ఆయన అనేక వర్ణనలు చేశారండి ప్రబంధ కావ్యాల్లో. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే మన తెలుగు గురించి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఈ పద్యం నాకు చెప్పాలనిపించింది. తెలుగు అదే నేన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలుగు ఒకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, మన తెలుగు భాష అద్భుతమైన భాష అని ఆయన ఎంతో మంది కవులు గాని రాజులు గాని ప్రశంసలు పొందిన మన భాష ఇప్పుడు మనము గృహిణీలమైండి కొంతమంది చాలా మంది తెలుగు మాట్లాడడానికే అది ఒక ఏమిటో ఆ తెలుగు భాష అనేది మాట్లాడకూడదు అనేటటువంటి ఒక రకమైన ఇదిలో ఉన్నారు. మీరు చెప్పినట్టుగా నిజంగానే అందరం కూడా తెలుగు భాషను మాట్లాడాలి, తెలుగులో మాట్లాడదాం, తెలుగు పద్యాలు నేర్పించుదాం, తెలుగు యొక్క సంస్కృతి మన అన్ని కూడా మనం భావితరాలకు అందించాలి. అవును సార్, మీరు మాతో ఇలా చక్కటి విషయాలు పంచుకున్నందుకు, సాహితీ విషయాలు చాలా సంతోషంగా ఉందండి. మీకు ధన్యవాదాలు. అయితే మీ గురించి నేను ఒక పద్యం ఇప్పుడు చెప్తున్నాను. అది ఆశావాది ప్రకాశరావు గారు రచించారు. ఎందువల్లంటే ధనము వెంట రాదు ధాన్యమునను రాదు, ధనము వెంట రాదు ధాన్యమునను రాదు, చెలియ రాదు చెలియ పెదవి రాదు, వలచి పటిత వెంట వాసనా రూపాన కావ్య సౌరభము కదిలివచ్చు అంటారు. ఆ విధంగా మీరు ఇంత మంచి కావ్యాలకి పరిచయం చేశారు. మీరు చేస్తున్నట్టు సాహితీ కృషికి చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్, మీ టైం మాకు కేటాయించినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు.